యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే వారికి ఉన్న ప్రత్యేకతే ఆత్మ తిరిగి జన్మించిన అనుభవం. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది, కానీ అది యేసుక్రీస్తును కలుసుకున్నప్పుడు మాత్రమే ఆత్మకు లైఫ్ స్టార్ట్ అవుతుంది, అంటే జీవాన్ని పొందుకుంటుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని మనందరికీ తెలుసు కదా. అలా పాపం చేయగానే మరణించిన స్థితిలోకి వెళ్ళింది ఆత్మే, మొట్టమొదటిగా మరణించింది ఆత్మే. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆత్మ తిరిగి జన్మించకుండా దేవుని దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదు. సో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారిలో ఆత్మ తిరిగి జన్మిస్తుంది. అయితే ఈ ఆత్మకు ఆహారము దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటే, లేకపోతే ఆత్మ బ్రతకలేదు. అందుకే మనకు వాక్యం కావాలి. ఈ విషయాన్ని మత్తయి సువార్త 4:4 యేసుప్రభు వారు చెప్తారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని. అయితే ఒకరి హృదయంలో వాక్యము నిలిచి ఉండాలి అని అంటే ఫస్ట్ ఆల్రెడీ మనలో ఉన్న వాటిని ఖాళీ చేసుకుంటేనే అప్పుడు వాక్యం చేత మనం నింపబడగలం. ఇది మనం సామాన్యంగా చెప్పొచ్చు కదా. ఒక గ్లాస్ ఆల్రెడీ నీళ్లతో నింపబడి ఉంటే దాంట్లో ఇంకేమి కూడా మనం పోయలేం. ఆ నీరు పారబోస్తేనే ఇంకా ఫ్రెష్ వాటర్ని మనం దాంట్లోకి నింపగలం, లేదా ఏదైనా జ్యూస్ అయినా దాంట్లో పోయగలం. అలాగే మన హృదయం ఆల్రెడీ లోకపు సంగతులతో నింపబడి ఉంటే ఇంకా వాక్యానికి తావుండదు. అవి ఖాళీ చేస్తేనే మన హృదయంలో వాక్యం నిల్చుండే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఒకసారి నింపబడిన తర్వాత ఈ లోకంలోని విచారాలు, వ్యామోహాలు, అపేక్షలు ఈ వాక్యాన్ని వేరు పారనివ్వవు, అంటే రూట్స్ తీసుకొనివ్వవు. కాబట్టి ఇవన్నీ వచ్చి వాక్యానుసారంగా జీవించనీయకుండా వాక్యాన్ని అణిచివేస్తాయని ప్రభు చెప్తున్నారు. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.